అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. రుషికొండ ప్యాలెస్ నిర్మాణాల వెనుక ఎలాంటి మతలబులు జరిగాయంది రోజుకు ఒక కొత్త విషయం బయటపడతా ఉంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఇక్కడ ఏవైతే నిర్మించారో మొత్తం 7 భవనాలు. ఈ భవనాలకు సంబంధించి ఎలాంటి విద్యుత్ అనుమతులు ఉన్నాయని పరిశీలించినప్పుడు ఆశ్చర్యపోయే, విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, తొలుత సెంట్రల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇక్కడ ఉన్న హరిత రిసార్ట్స్ కూలగొట్టి అక్కడ ప్రత్యేక వసతి భవనాలు నిర్మిస్తున్నామని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు 250 కిలోవాట్ విద్యుత్ మాకు కావాలని ఇక్కడ పర్యాటక శాఖ వారికి దరఖాస్తు పెట్టుకుంది. దానికి సంబంధించి 250 వాట్స్లో కూడా ఒక 50 వాట్స్ని ఏదైతే ఉందో సోలార్ ఎలక్ట్రిసిటీ ద్వారా తీసుకుంటాం. మిగతా 200 కూడా 200 కిలోవాట్ల విద్యుత్తు మాకు ఏపీ ఏదైతే ఉందో తూర్పు విద్యుత్ సరఫరా కంపెనీ దాని నుంచి తీసుకుంటామని చెప్పారు. దాంతో అనుమతులు తీసుకున్న తర్వాత ఇక్కడ చెప్పిన దానికి విరుద్ధంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణాలు జరిగాయి. దానికి సంబంధించి దఫాలుగా ముందు 100 kVA కెపాసిటీ ఆ ట్రాన్స్ఫార్మర్ కావాలి, అలాగే తర్వాత ఇంకో 100 kVA ట్రాన్స్ఫార్మర్ కావాలని పదే రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఆఖరికి మొత్తం ఏదైతే 250 కిలోవాట్స్ విద్యుత్ చాలని చెప్పారో అలాంటిది 1250 కిలోవాట్ల సామర్థ్యంతో ఇక్కడ విద్యుత్ సరఫరా కంపెనీ నుంచి వీళ్ళు అక్కడ ఎరెక్షన్ చేసుకున్నారు. మనం చూసుకుంటే కనుక వీళ్ళు రోజుకి 2 రోజులకి లేకపోతే నెలకో 2 నెలలకో ఒకసారి ఈ 100 kV అంటూ కూడా అప్లికేషన్ పెడుతూ ఉండడంతో విసిగెత్తిపోయి హైబ్రిడ్ కంటైనర్ సబ్స్టేషన్ ఇక్కడ నిర్మించాల్సి వచ్చింది. ఆ ప్రకారం మనం చూసుకుంటే కనుక వీళ్ళు అప్లికేషన్లో పెట్టుకున్న 250 కిలోవాట్ల కంటే కూడా 5 రెట్లు సామర్థ్యంతో ఇక్కడ విద్యుత్ని వినియోగిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఆసక్తికర అంశం మనకు కనబడుతూ ఉంది. పర్యాటక శాఖ ఏదైతే చెప్పిందో ఆ 7 భవనాల నిర్మాణం ఇక్కడ పూర్తయిపోయింది. ఆ ప్రస్తుతం అయితే వాటిని ఎవరో చూడకుండా చుట్టూ కంచె వేసి ఆ ప్రజలకి కనిపించకుండా గోడల వెనుక ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వస్తున్న విద్యుత్ బిల్లు తెలుసుకుంటే కనుక మనకి షాక్ కొట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత నవంబర్ నెల నుంచి ఈ బిల్డింగ్స్కి, ఈ భవనాలకి విద్యుత్ బిల్లు ఇస్తూ ఉన్నారు. దాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈ మూసివేసిన భవనాలు అయితే ఉన్నాయో వాటికి రోజు ఇక్కడ వస్తున్న 2000 యూనిట్ల విద్యుత్, అంటే నెలకి 60,000 యూనిట్ల విద్యుత్ కాలుతూ ఉంది. దీన్ని బట్టి నెలకి సుమారు 10 లక్షల రూపాయల వరకు కూడా బిల్లు రావచ్చు. ఇదే ఈ మిగతా మొత్తం భవనాలన్నీ కూడా ఫంక్షనింగ్ జరిగితే కనుక ఎన్ని వేల యూనిట్లు ఇక్కడ కాలుతుంది, నెలకి కరెంటు కాలుతుంది, ఎంత బిల్లు వస్తుంది అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. గత నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకు వచ్చిన కరెంటు బిల్లు చూసుకుంటే కనుక సుమారు 50 లక్షల వరకు కరెంటు బిల్లు వచ్చింది. కానీ ఇప్పటిదాకా పర్యాటక శాఖ విద్యుత్ సంస్థకి చెల్లించలేదు. సుమారు 55 లక్షల వరకు బకాయి పడిందని విద్యుత్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇదంతా ఎప్పటికీ చెల్లిస్తారని మాత్రం సందేహాస్పదంగానే మరోవైపు చూసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఇక్కడ హైబ్రిడ్ కంటైనర్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారో దానికి సంబంధించి 13 కోట్ల వరకు ఖర్చు అయింది. అందులో కూడా ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు కూడా విద్యుత్ సంస్థకి పర్యాటక శాఖ చెల్లించలేదు. ఇది ఎప్పటికీ చెల్లిస్తారో కూడా అర్థం కాని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఇలాంటి కమర్షియల్లో ఈ కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఒక్క నెల బిల్లు చెల్లించకపోయినా ఇమీడియట్గా కరెంట్ కట్ చేస్తూ ఉంటారు. కానీ గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించకపోయినా ఇక్కడ కరెంటు కనెక్షన్లు కట్ చేయలేదన్నదే పెద్ద చర్చనీయాంశం అయింది. ఏదైనా కమర్షియల్ కనెక్షన్కి మనం అప్లై చేసుకుంటే కనుక అక్కడ ఉన్న అధికారులు ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ కనెక్షన్ కావాలంటే మీరు ఎన్ని ఏసీలు వాడతారు, మీ బాత్రూంలో గీజర్లు ఉన్నాయా, మీ ఇంట్లో గ్రైండర్లు ఉన్నాయా, ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయని కూడా లెక్క చూపి దాని ప్రకారం డిపాజిట్ కట్టించుకుని మరి ఈ కనెక్షన్ ఇష్యూ చేస్తారు. కానీ ఈ రుషికొండ నిర్మాణాల గురించి ఎందుకు నోరు మెదపలేదు అన్న ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ఏదైతే ఈ హైబ్రిడ్ కంటైనర్ సబ్స్టేషన్ నిర్మాణంలో ఇప్పటివరకు కూడా 18 కోట్లు జేబులోని డబ్బులు ఈ తూర్పు విద్యుత్ సరఫరా సంస్థ ఖర్చు పెట్టింది. అదొక 18 కోట్లు. మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి కావచ్చు, అండర్ గ్రౌండ్లోంచి తెచ్చిన ఈ వైరింగ్ కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇతర పరికరాల ఖర్చుతో చూసుకుంటే కనుక మొత్తం ఇంతవరకు 18 కోట్ల వరకు ఖర్చు అయింది. ఇది ఒక 18 కోట్లు. అక్కడ సబ్స్టేషన్ నిర్మాణానికి ఒక 13 కోట్లు ఇప్పటి వరకు చెల్లించాల్సిన 50 లక్షలకు పైగా చెల్లించాల్సింది. ఇదంతా ఎప్పటికి చెల్లిస్తారన్నది సందేహంగా ఉంది. తీరా చూస్తే ఈ రుషికొండ మీద
కేవలం 12 గదుల్ని ఇక్కడ పర్యాటక శాఖ నిర్మించింది. ఈ 12 గదులని అద్దెకిస్తే నెలకి ఎంత ఆదాయం వస్తుంది, వీళ్ళు కట్టాల్సిన కరెంటు బిల్లుకి వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జీలు సరిపోతాయి అన్నది ఇక్కడ చాలా సందేహాస్పదంగా ఉంది. మనం చూడొచ్చు, ఇప్పుడు మూతబడిన ఏవైతే ఉన్నాయో ఈ ఇడిబోనాలని కూడా మనం బయట నుంచి చూడలేకపోతా ఉన్నాం. కేవలం ఓన్లీ రాత్రి పూట మాత్రమే బయట ఉన్న లైట్లు ఆన్ చేయడానికి మాత్రమే రోజుకు 2000 యూనిట్ల కరెంటు కాలుతుంటే, పూర్తిగా ఈ భవనాలన్నీ ఫంక్షనింగ్ చేస్తూ ఉంటే ఎన్ని లక్షల కరెంటు బిల్లు వస్తుంది అన్నది ఇక్కడ ఉత్కంఠభరితంగా మారింది. కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.